సూపర్ ఎల్నినో ప్రభావం రాయలసీమలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేసిన నేపథ్యంలో ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కర్నూలు ఏరువాక కేంద్రం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. కేంద్రం విడుదల చేసిన రెడ్ లిస్టులో రాయలసీమ జిల్లాలు ఉన్నందున ఎక్కువ నీరు అవసరమైన వరి పంట వైపు ఈసారి రైతులు ఆసక్తి చూపకుండా చిరుధాన్యాలు పండించాలని సూచించారు. ఎల్నినోతో రైతులు నష్టపోకుండా రైతులకు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెబుతున్న శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో మన రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది? రాయలసీమ రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఏంటి? అసలు ఈ ఎల్నినో ఎలా ఉండబోతుంది? భారత వాతావరణ శాఖ సూచించిన దాన్ని బట్టి ఈ ఇయర్ ఎల్నినో ఉంటుంది, దీని ప్రభావం పంటలపై పడుతుంది అనేది మనకి వివరంగా తెలియజేయడం జరిగింది. గత సూపర్ ఎల్నినో ఇయర్స్ పరిశీలించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. రైతులకి మనము సిఫారసు చేసేది ఏంటంటే, ఈ ఇసుక నేలలు ఇట్లా కొంచెం తేలికపాటి నేలల్లో మినిమం 50 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చే వరకు, బరువు నేలల్లో మినిమం 75 మిల్లీమీటర్లు ఒక వారంలో కురిసే వరకు కూడా పంటలు విత్తుకోవద్దని సూచించడం జరిగింది. రైతులు ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది పంటలు వేసుకోవడానికి. సాధారణంగా కూడా జూలై 2వ పక్షం వరకు కూడా పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తొందరపడి ఈ అరాకొర వర్షాలకు వేయకుండా మంచి వర్షం పడిన తర్వాతే వేసుకోవాల్సి వస్తుంది. అంతర పంటలు ఖచ్చితంగా ఏంటంటే ఎల్నినో ఇయర్స్ లో అంతర పంటలు అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది ఈ జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం కూడా పూర్తిగా తగ్గిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే 40% కూడా వాళ్ళు విత్తనాలు వేసినటువంటి, అంటే వాళ్ళకి అవగాహన లేక వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ముఖ్యంగా ఏంటంటే, మనకి నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, తర్వాత కర్నూలు జిల్లాలో మనకి పత్తి వేయడం జరిగిందండి. ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి యూరియా ద్రావణం కూడా తక్కువ కాన్సన్ట్రేషన్, అంటే దాదాపు 10 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ, లేకపోతే 3-19 కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ప్రతి 3.6 మీటర్లకి ఈ వర్షాధారపు ఎర్ర నేలల్లో అయితే తల్లిచాలు కందిలో కానీ మిగతా వేరుశనగలో కానీ తల్లిచాలు అనేది వేసుకోవాలండి. దీనివల్ల మనకి తేమ బాగా కన్జర్వ్ అవుతుంది. తర్వాత ఏంటంటే, ఈ పంటల మధ్యలో కూడా ఏవైనా పంటల అవశేషాలు కానీ లేకపోతే చెత్తను కానీ మనం వేసుకున్నట్లయితే కూడా తేమ మనకి ఆరిపోకుండా ఉంటుంది. అంతర్సేద్యం బాగా చేసుకున్నట్లయితే ఈ క్యాపిల్లరీ కంటిన్యూ అనేది బ్రేక్ అయ్యి ఏంటంటే మనకి తొందరగా మొక్క బెట్టక రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగానే ఈ పత్తి పంటను రైతులు సాగు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఎల్నినో ప్రభావంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏరువాక కేంద్రం నుంచి సూచిస్తారు? పత్తి అనేది మనకి వర్షాధారపు నల్ల నేలలో మనం సిఫారసు చేయడం జరుగుతుందండి. అంతర పంటలు వేసుకొని పత్తిని సాగు చేసుకోవచ్చండి. ఎల్నినో ప్రభావం రైతులకి చాలా మందికి అవగాహన లేదు. అంటే ఎప్పుడు జూన్ వచ్చినా విత్తనం వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మీ ద్వారా రైతులకి ఏం చెప్తారు? వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుందండి రైతులకి. మేము ఫీల్డ్ విజిట్స్ లో కానీ రైతులతో మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పడం కానీ ఇది జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మేము అలాగే సిఫారసు చేశాము. మేడం, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చినా కూడా వాళ్ళు వర్షాధారం పైన ఆధారపడి పంటలు వేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం కారణంగా అసలు వర్షాలే కురవు. వాళ్ళు ఎలాంటి పంటలు వేసుకోవాలి? వాళ్ళకి మీరు మీ శాఖ తరపున ఎలాంటి సూచనలు ఇస్తారు? వర్షాభావ తేలికపాటి నేలలే ఎక్కువ ఉన్నాయండి. అక్కడ వర్షాధారమే ఎక్కువ. తర్వాత అక్కడ ఉన్న నేలలు కూడా తేలికపాటి నేలలు. మామూలుగా సరైన సమయంలో వర్షం కురిస్తే వాళ్ళు వేరుశనగ ఎక్కువగా వేసుకుంటారు. అయితే ఈసారి ఏంటంటే వర్షం ఇప్పుడు మనకి జూలై 2వ పక్షం వరకు కురిస్తే మనకి వేరుశనగ వరకు పోవచ్చండి, జూలై 2వ వారం వరకు. అయితే తర్వాత ఇంకా లేట్ అయితే ఏంటంటే మామూలు పంటల కంటే కూడా ఈ చిరుధాన్యాల పంటలు ఎక్కువగా వేసుకోవాలని సిఫారసు చేయడం జరుగుతుంది. బోర్ల కింద సాగు చేసేటువంటి పంటలు అంటే వాళ్ళ భూగర్భ జలాలు కూడా ఎల్నినో ప్రభావం వల్ల చాలా
తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి బోర్ల కింద సాగు చేసేటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? అంటే బోర్ల కింద కూడా ఈసారి ఎందుకంటే మన జలాశయాలు నీటితో నిండడం అనే అవకాశం తక్కువ కాబట్టి మన భూగర్భ జలాలు కూడా కొంచెం వరకు తగ్గిపోతాయి. ఇలాంటి దగ్గర వరి ప్రిఫర్ చేయకుండా మనకి పత్తి కానీ లేకపోతే ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఓవరాల్గా ఏం చెప్తారు మేడం ఈ రాయలసీమలో ఉన్నటువంటి రైతులకు? ఇప్పుడు వర్షాధార నల్ల నేల రైతులైతే గాన దిగులు పడాల్సిన అవసరం లేదండి. ఇంత మనం వాణిజ్య పంటలు అట్లా కాకుండా వాటి కాలంలో ఏంటంటే తక్కువ ఇప్పుడు ఇవే పంటల్ని ఇప్పుడు మనము 160 రోజులు వచ్చే రకాల బదులు మనము 120 రోజులు 130 రోజులు వచ్చే రకాలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ గారు తెలియజేస్తున్నారు. ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం అధైర్యపడకుండా తక్కువ నీటితో పంటలు పండించేటువంటి చిరుధాన్యాల వైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఫలితం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త సుజాతమ్మ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.